కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అనుబంధం. రచన తురగా మోచర్ల జయశ్యామల గారు. 1981 సంవత్సరం ఆంధ్రభూమిలో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. అప్పుడే నిద్రలోంచి చటుక్కున మెలకు వచ్చింది కమలకై. వీధి తలుపులు ఎవరో కొడుతున్నారు. కమల లేచి ముందు గదిలోకి వచ్చి లైట్ వేసి టైం చూసింది. గోడ గడియారాల్లో 10:30. ఆ ఇంట్లో అందరికీ 9:30 కల్లా పడకలు చేరడం అలవాటు. అందుకే అప్పుడే అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. కమల వెళ్ళి వీధి తలుపులు తెరిచింది. ఎదురుగా ఒక వృద్ధురాలు కొంచెంగా వంగిన నడుముతో ఊతగా ఉంచుకున్న కర్ర ఓ చేతిలో పాత గొడ్డల మూటతో, వెరసి ముగ్గుబుట్టలా ఉన్న తలతో, ముడతలు పడిన శరీరంతో నిల్చుని ఉంది. ఆశ్చర్యపోయింది కమల. ఎవరో ఆ వృద్ధురాలు. ఒకప్పుడు వయసులో చాలా అందంగా ఉండేది అని అనిపిస్తోంది ఆమెను చూస్తూ ఉంటే. అకాల వృద్ధాప్యం మీద విరుచుకుపడినట్లుగా ఉంది ఆమె. ఇంత రాత్రి వేళ ఇక్కడకు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరో, ఏమిటో, ఎందుకో. ఆంటీ, ఈ ముసలామ మీ ఇల్లు కావాలని అడిగింది, అందుకని తీసుకొచ్చాను. నేను వెళ్తున్నానే. అంతవరకు ఆ వృద్ధురాలి వెనక నుంచున్న ఒక 12 ఏళ్ల కుర్రవాడు ఆ వీధిలోనే 2 ఏళ్ల అవతల తెలిసిన వారి అబ్బాయి అయిన ఆ కుర్రవాడు కమలతో చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మా, కమలమ్మ, లోపలికి రానా అమ్మా? ఎంతో దూరం నుంచో వచ్చిన అలసట ధ్వనిస్తోంది ఆ వృద్ధురాలి స్వరంలో. ఆమె ఎవరో ఏమిటో తెలియకపోయినా ఆ వృద్ధురాలి మీద జాలితో లోపలికి రండి అంది కమల అనాలోచితంగా. కమల ఆ మాట అన్నదే తడువుగా కర్ర తాటించుకుంటూ లోపలికి వచ్చింది ఆమె. కమల వీధి తలుపులు దగ్గరగా వేసి వెను తిరిగేంతలో ఆమె చేతిలో మూట, కర్ర నేల మీద పెట్టి తను చతికిలబడుతూ, కాసిన మంచినీళ్ళిద్దు కమలమ్మ తల్లి అని అడిగింది. అప్పటికే భర్త, పిల్లలు నిద్రపోయారు. కమల మంచినీళ్లు తేవడానిక లోపలికి వెళ్ళింది. ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధురాలు ఎవరో తనకి ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. కానీ ఆమెకు తను బాగా తెలిసినట్టు తనిళ్ళు వెతుక్కుంటూ వచ్చింది. తను బాగా పరిచయం ఉన్నట్టు చనువుగా పేరు పెట్టి పిలుస్తోంది. ఎవరు చెప్పమా అనుకుంటూనే ఒక గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఆమెకి ఇచ్చింది కమల. ముసలామె నీళ్లు గడగడా తాగేసి గ్లాస్ కింద పెడుతూ, అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది తల్లి అంది. కమల జాలిగా చూసింది ఆమె వైపు. మంచినీళ్లు తాగడంలో కాస్త ప్రాణం లేచి వచ్చినట్టుగా 2 నిమిషాలు కూర్చున్న ఆమె, తల్లి, పొద్దుటి నుంచి ఏమి తినలేదు, కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి అంది. ఆకలితో అలమటించిపోతున్నట్లు ఆమె అలా అడిగేసరికి కమల హృదయం ఆర్ద్రమైపోయింది. ఆ ముసలామె ఎప్పుడు తిన్నదో ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో ఆలోచిస్తూనే గబగబా ఇంట్లోకి నడిచింది. మూత పెట్టి ఉంచిన గిన్నెలన్నీ తీసి చూసింది. సాయంత్రం భోజనాలు అయ్యాక కూర పచ్చడి అస్సలు మిగలేదు. కొంచెంగా పులుసు, గిన్నె అడుగున గుప్పడు మెతుకులు మిగిలాయి. అవి చూడగానే ఉసూరు మంది కమల ప్రాణం. ఆ మెతుకులతో ఆమె ఆకలి తీరదు. ఆ సంగతి కమలకు తెలుసు. కమలకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఎంత గ్యాస్ మీద అన్నం వండాలన్నా 1/2 గంట తక్కువ పట్టదు. అంతవరకు ఆమెను ఆకలితో కూర్చోబెట్టడం ఇష్టం లేక అంతలోనే మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఫ్రిడ్జ్లో మూతపెట్టి ఉంచిన దోశల పిండి తీసి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో 3 దోశలు వేసి అవి, అన్నం ఒక ఆకులో వడ్డించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది కమల. ఆ ముసలామె అక్కడి నుంచి కదల్లేనట్టు అక్కడే కూర్చుని గాజు కళ్ళతో గదంతా కలియజూస్తోంది. కమల విస్తరి ఆమె ముందు పెట్టగానే ఆత్రంగా తినడంలో పడింది. అన్నం ఆ కొంచెమే మిగిలింది, అందుకని దోశలు వేశాను, ఇంకా కావాలంటే వేసి పెడతాను అంది. తినడంలో ములిగిన ఆమె అలాగే అన్నట్టు తలాడించింది. ఆ ముసలామె తింటూ ఉంటే కమల ఒకసారి గదిలోకి వెళ్ళి చూసి వచ్చింది. భర్త, పిల్లలు సుఖ నిద్రలో ఉన్నారు. తిరిగి వచ్చి ఆ ముసలామెకు ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆమె వంక పరిశీలనగా చూస్తూ. అలా చూస్తున్న కమలకు హఠాత్తుగా అనిపించింది,
ఆమెను ఎప్పుడో చూసినట్లుగా. ఆ ముఖం, ఆ కళ్ళు తనకు చిరపరిచితమైనట్లుగా అనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ దోశలో అన్నం తిని తృప్తిగా త్రేంచింది ఆమె. ఇంకో 2 దోశలు వేసి తెస్తాను అంటూ లేవబోయింది కమల. వద్దు తల్లి, కడుపు నిండిపోయింది. ప్రాణం కాపాడావు, చల్లగా ఉండు నూరేళ్ళు. కడుపు నిండిన తృప్తితో సంతోషంగా అంది ఆమె. ఆకు ఎక్కడ పారేయాలి తల్లి? ఎంగిలి విస్తరు మడుస్తూ అడిగింది ఆమె. చీకట్లో ఆ ముసలాం ఎక్కడికి పోయి పారేస్తుందే. అందుకే కమలే, నేను తీస్తానులేండి, మీరు కూర్చోండి అంటూ తానే వెళ్ళి ఆకు తీసి వీధిలోకి వెళ్ళి పారేసి చెయ్యి కడుక్కు వచ్చింది. ఆ ముసలాం అలాగే నిస్త్రాణగా కూర్చుండిపోయింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు మీరు? అంతవరకు ఎలాగో బిగబట్టుకున్న సందేహాలు బయటపెట్టింది కమల. ఆ ముసలామ కమల మొహంలోకి విచిత్రంగా చూస్తూ, అయ్యో కమలమ్మ తల్లి, నన్ను గుర్తుపట్టలేదా? ఇందాకటి నుంచి గుర్తుపడుతున్నావు అని అనుకున్నాను. 8 గంటలకే ఇక్కడ బస్సు దిగాను. అప్పటి నుంచి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ వేళ అయింది. మీరెవరో గుర్తు రావడం లేదు. నిజమే తల్లి, 8 సంవత్సరాల క్రితం చూసావు. అప్పటికి ఇప్పటికీ నా రూపం ఎంతో మారిపోయింది. నేనేనమ్మా వసుంధరమ్మని. అయోమయంగా చూసింది కమల. వసుంధరమ్మ, వసుంధరమ్మ గొణుక్కుంటున్నట్టుగా అనుకుంటూ, అవును వసుంధరమ్మ. ఆ ముఖం, ఆ కళ్ళు, ఆ మాట, అందుకే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. వసుంధరమ్మ అనుకుంటూనే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కమల. కాకినాడలో ప్రసాదరావు పేరు మొసలు లాయర్. అతని భార్య కాంతం. మొదటి నుంచి కూడా ఆమె జబ్బు మనిషి. డక్కా మొక్కీలకు ఆమె ఏమాత్రం ఆగలేదు. ఆ అనారోగ్యంతోనే 3 పిల్లలు కలిగారు. ఆమెకు 3 కాన్పులు కష్టమయ్యాయి. ఆమెకు 2 మగపిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత ఆడపిల్ల. భార్య ఎప్పుడు అనారోగ్యంతో ఉంటుందని ఆమె చేత ఏ పని చేయనిచ్చేవారు కాదు ప్రసాదరావు గారు. పని మనుషులు ఉండేవారు పై పనులు చేయడానికి. వంట చేయడానికి కూడా ఒక మనిషిని పెట్టారు. ఆ వంట ఆమె ఒకప్పుడు బ్రతికి చెడిన మనిషి. భర్త ఆకస్మిక మృత్యువాత పడితే బ్రతుకు తెరువు కోసం వంటలక్కగా చేరింది ఆమె. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. ఎదురిళ్లలోనూ పండగలకి, తద్దినాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఎన్నో రకాలుగా సహాయపడేది. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసేది. అందుకే ప్రతి వాళ్ళు ఏం అవసరం వచ్చినా ఆమెనే పిలిచేవారు. అలాగే ఓసారి ప్రసాదరావు గారి ఇంట్లో వంట చేయడానికి అవసరంగా వచ్చింది వసుంధరమ్మ. ఆమె ఎంతో రుచిగా వంట చేయడం, శుచి శుభ్రంగా ఉండడం, మాటలలో చేతలలో మర్యాద మన్నన కలిగి ఉండడంతో ప్రసాదరావు గారు ఆమెని తమ ఇంట్లోనే పర్మనెంట్గా ఉండిపోమని చెప్పారు. అప్పటి నడువయసులో ఉంది ఆమె. ఆమె అందం అప్పటికి ఇంకా చెక్కు చెదరలేదు. భార్య ఎలాగో వంట వరపు చేయలేదు అనారోగ్యంతో. అందుకని ఆలోచించారు ఆయన. కాంతం కూడా అందుకు ఒప్పుకుంది. వసుంధరమ్మకు ఒక కొడుకు ఉండేవాడు. వంటలు చేసి బ్రతుకుతూ ఆ కొడుకుని పోషించుకుంటూ చదువు చెప్పించుకునేది. ప్రసాదరావు గారింటికి కొంచెం దగ్గరలో ఒక చిన్న గది ఒకటి అద్దెకు తీసుకొని కొడుకుతో అక్కడ ఉండేది. 2 పూట్లా వచ్చి వంట చేసి అందరికి వడ్డించి మిగిలినవి పట్టుకుపోయేది ఇంటికి. అలా ఎన్నాళ్ళు గడిచాయో. ప్రసాదరావు గారు కొడుకులిద్దరూ పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఉద్యోగాలు రావడంతోనే 1 సంవత్సరం ఒక కొడుక్కి, మరొక సంవత్సరం ఒక కొడుక్కి పెళ్ళిళ్ళు చేసేశారు. ఉద్యోగరీత్యా కొడుకులిద్దరూ చెరో చోటుకి వెళ్ళిపోయారు భార్యలతో. ఇంకా ఇంట్లో మిగిలింది కాంతం, ప్రసాదరావు గారు, కమల. కాంతం అనారోగ్యంతో తీసుకొని కన్నుమూసింది. తల్లి పోయే నాటికి కమలకి 14 ఏళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేది. తల్లి పోయినప్పుడు వంటావిడ వసుంధరమ్మ కమలను గుండెల్లో దాచుకొని ఓదార్చింది. కాలం గడిచిపోసాగింది. ప్రసాదరావు గారు కమలకి వివాహం చేయాలని ప్రయత్నించసాగారు. అయితే తల్లిపోయిన 2 సంవత్సరాలకి ఇంట్లో చాలా మార్పు గమనించింది కమల. యజమాని ప్రసాదరావు అంటే ఎంతో భయభక్తులతో ఉండేది వసుంధరమ్మ. అతని ఎదురుపడి ఎక్కువగా మాట్లాడేదే కాదు. కాంతం బ్రతుకున్న రోజుల్లో అటువంటిది ఇప్పుడు ఆయనతో నవ్వుతూ చనువుగా మాట్లాడడం గమనించింది కమల. తండ్రి కూడా తల్లి బ్రతుకున్న రోజుల్లో ఆవిడను సూటిగా చూసే ఎరగడు.
ఆయన కూడా ఇప్పుడు భోజనాల దగ్గర ఏవో చెలోక్తులు విసురుతూ ఉండడం, దానికి వసుంధరమ్మ అవసరమైన అనవసరమైన కూడా నవ్వుతుంది. ఈ మార్పుకి కమల ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత ఏదో భయంగా, మరేదో అనుమానంగా అనిపించింది. మరో సంవత్సరం గడిచేసరికి తండ్రికి ఆమెకి మధ్య ఉన్న అనుబంధం అర్థమైంది. కమల అప్పుడప్పుడు మనుషుల మనస్తత్వాలు, లోకం పోకడ, తీరుతెన్నులు అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆ విషయం గ్రహించుకున్నాక ఏదో అర్థం కాని బాధతో 2-3 రాత్రుళ్ళు కుమిలి కుమిలి ఏడ్చింది తనలో తాను. తండ్రి అన్న, వసుంధరమ్మ అన్న ఏదో అసహ్యం పేరుకుపోయింది మనసులో. వాళ్ళిద్దరు మొహాల్లోకి చూడ్డానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టం లేకుండా పోయింది. ఏదో జగుప్స నిండుకుంది మనసులో. ఇక నుంచి ఇది చెడులను నిశ్చయంగా ఆలోచించగల పరిజ్ఞానం కమలకి లేదు. కానీ ఎక్కడో ఏదో అన్యాయం జరిగింది అనే బాధ. మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఫ్రెండ్స్తో ఇటువంటి విషయాలు చెప్పుకోలేరు ఎవరు. వదినలు ఎంత మంచివాళ్ళైనా తండ్రి గురించి చెడుగా వాళ్ళకి ఎలా చెప్పగలుగుతుంది? అన్నగారులకు మాత్రం ఆ విషయం ఎలా రాస్తుంది? తను మింగలేక కక్కలేక బాధపడిపోయింది కమల. ఇంత జరుగుతున్న వసుంధరమ్మ కమలను ఆప్యాయంగానే చూసేది. ఆమెకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు చక్కగా అమర్చేది. కానీ కమలకు మాత్రం ఆమెను చూస్తే ఒంటి మీద తేళ్ళు జర్రలు పాకుతున్నట్టుగా అనిపించేది. ఇంతకుముందు ఆమె అంటే ఉన్న గౌరవం, భక్తి మచ్చుకు కూడా లేకుండా పోయాయి కమల్లో. చీటికి మాటికి ఆమె మీద విరుచుకుపడడం, ఆమె మాటలను చేతలను విదిలించి పారేయడం చేస్తోంది తనకి తెలియకుండానే. అది సహజం. పెద్దవాళ్ళుంటే పెద్దరికం పోగొట్టుకోకుండా చిన్నవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దగలగాలి. ఆ పెద్దవాళ్లే తప్పు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ల గౌరవం, మర్యాదని పొందలేరు. పైపెచ్చి వాళ్ళ దృష్టిలో హీనమైపోతారు. కమల ఒకసారి తండ్రి గురించి, వసుంధరమ్మ గురించి తెగ ఆలోచించేది. తండ్రి తరఫు నుంచి చూసినా, వసుంధరమ్మ తరఫు నుంచి ఆలోచించినా వాళ్ళు చేస్తున్నది తప్పు కాదు అని అనిపించింది. అయితే ఆ వ్యవహారం పైకి రాకుండా జాగ్రత్త పడ్డారు ప్రసాదరావు గారు. వసుంధరమ్మను మరో 6 నెలలు తిరిగేసరికి కమలకి మంచి సంబంధం కలిసి రావడంతో వైభవంగా పెళ్లి చేసేసారు ప్రసాదరావు గారు. కమల కూడా అత్తారింటికి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ప్రసాదరావు గారు ఒక్కరే మిగిలారు. కమల తండ్రి గురించి చాలా బాధపడింది. వెళ్లే ముందు ప్రసాదరావు గారే ఆమెకు ఎంతో ధైర్యం చెప్పి పంపారు. కమల భర్త గుడివాడలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కమలను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అతను. ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా తండ్రిని తడుచుకున్నప్పుడల్లా మనసులో ఏదో బాధగానే ఉండేది. వివాహం అయిన తర్వాత 6 నెలలకి కాకినాడ వెళ్ళింది కమల ఒకసారి. అప్పటికి వసుంధరమ్మ పూర్తిగా ఆ ఇంటి ఇల్లాలుగా వ్యవహరిస్తోంది. అద్దెకున్న గది వదిలేసి పూర్తిగా మకాం ఇక్కడికి మార్చేసింది. అప్పటికి ఆమె కొడుకు డిగ్రీ చదువుకు వచ్చేసాడు. ఊళ్ళో కూడా రకరకాలుగా చెప్పుకోసాగారు. కమల పుట్టింటికి వచ్చినట్టుగా అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది. 3వ రోజే తిరిగి గుడివాడ వచ్చేసింది. అదేంటి, పుట్టింటికి వెళ్ళిన వాళ్ళకి నెలల తరబడి ఉండాలనిపిస్తుందే, 3వ రోజున తిరిగి వచ్చేసావు అన్నాడు కమల భర్త ఆశ్చర్యంగా. అవును, మిమ్మల్ని వదిలి ఉండాలనిపించలేదు, అందుకని వచ్చేసాను అంది గోముగా. తర్వాత 2 ఏళ్లకి మొదటి కాన్పుకై కాకినాడ వెళ్ళింది కమల. అసలు ముందర వెళ్దాము అని అనుకోలేదు. గుడివాడలోనే ఉండిపోదాం అనుకుంది. కానీ ఆమె పెద్ద వదిన గారు 2 నెలల సెలవు మీద తామందరం కాకినాడ వెళ్ళి ఉంటున్నామని డెలివరీకి అక్కడికే రమ్మని రాయడంతో వెళ్ళింది. వసుంధర మా తల్లి కంటే ఎక్కువ ఆప్యాయంగా చూసింది, సేవలు చేసింది కమలకి. అయినా సరే కమల మనసులో ఆమె మీద మునప్పటి గౌరవం లేనే లేదు. పురుడు అయిన నెల రోజుల్లోనే తిరిగి వచ్చేసింది. రెండోసారి అసలు కాకినాడ వెళ్ళనే లేదు. మొదటిసారి కొడుకు ప్రశాంత్, రెండోసారి కూతురు సౌదామిని పుట్టారు. సౌదామిని నెలల పిల్లగా ఉన్నప్పుడే ప్రసాదరావు గారు పోయారు. అప్పుడు కమల ఆమె భర్త వెళ్ళారు. వసుంధరమ్మ ప్రసాదరావు గారి మరణానికి చాలా బాధపడింది. ఆమె బాధ చూస్తే కమలకి నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి వసుంధరమ్మ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యన పెళ్లి కూడా చేసింది. కమల అన్నగారులిద్దరికీ తలో ఊళ్ళో ఉద్యోగాలు అవడం వల్ల కాకినాడ ఇంటిని తాళం వేసి వెళ్ళారు. వసుంధరమ్మ తను కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇది జరిగిన 8 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత ఎప్పుడూ మళ్ళీ వసుంధరమ్మను చూడలేదు. అప్పటికి ఇప్పుడు
ఈ వసుంధరమ్మ కమల కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకో. నాన్నగారు పోయాక నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాను తల్లి. 2-3 ఏళ్ళు బాగానే గడిచిపోయాయి. తర్వాత మొదలయ్యాయి తల్లి నా కష్టాలు. అవును తల్లి, నాన్నగారు నాకు కొంచెం ఆస్తి రాసిచ్చారు, నీకు తెలుసా అని అడిగింది వసుంధరమ్మ. విస్మయంగా చూసింది కమల. తండ్రి పోయిన 2 సంవత్సరాలకి స్థిర చరాస్తులు ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. ఆ సంగతి కమలకు తెలుసు. అప్పుడే తండ్రి వసుంధరమ్మకు రాసిచ్చిన ఆస్తి కూడా ఆమెకి ఇచ్చేశారు వాళ్ళు, న్యాయంగా అన్నదమ్ములిద్దరు. ఆ విషయం ప్రత్యేకంగా కమలకి చెప్పలేదు. తెలియనట్టు తలూపింది కమల. ఆ ఆస్తి కోసం తల్లి, మా అబ్బాయి రోజు నాతో గొడవ పెట్టుకునేవాడు. వాడు నా నడతని ఎప్పుడూ విమర్శించేవాడు, విసుక్కునేవాడు. అటువంటి వాడు నా దగ్గరున్న ఆ డబ్బు కోసం రోజు గొడవే. ఏంటో తల్లి, ఈ డబ్బుంది చూసావు, తల్లి బిడ్డల మధ్య మమతానురాగాల్ని చంపేస్తుంది. కమల ఏమీ మాట్లాడలేకపోయింది. ఏమిటో ఈ వసుంధరమ్మలో ఎంత మార్పు వచ్చింది. అకాల వృద్ధాప్యం మీద పడినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అసలు? కమలకి ఆమె మీద కోపం అనిపించడం లేదు ఇప్పుడు. పైగా ఏదో జాలి వేస్తుంది. ఏంటో తల్లి, కొడుకులని మురిసిపోవడమే గాని కూతుళ్లే నయం తల్లి. కమల మౌనంగా వింటోంది. వసుంధరమ్మ కింద కూర్చునే ఉంది. ఆమెను అక్కడి నుంచి లేచి సోఫాలో కూర్చోమని చెప్పాలని అంతరాంతరాల్లో ఎక్కడో కదులుతోంది, కానీ అనలేకపోయింది. కమలమ్మ తల్లి, మా అబ్బాయి డబ్బు తీసుకొని ఇంట్లోంచి పొమ్మన్నాడు తల్లి. ఈ వయసులో ఎవరున్నారు తల్లి? ఎక్కడికని వెళ్ళను తల్లి. వంట చేసే ఓపిక పోయిందమ్మా. పనులు చేయలేను. చూపు కూడా ఎక్కువ ఆనడం లేదు. ఈ 2-3 ఏళ్లుగా అక్కడ వారాలు చేసుకుని అడుక్కు తిని కాలం వెళ్ళబుచ్చుతున్నానమ్మా. ఎంతకాలం పెడతారు ఎవరు మాత్రం? తెలిసిన ఆయన్ని ఒక ఆయన బ్రతిమిలాడానమ్మా, గుడివాడకో టికెట్ కొనమని. మీరు గుడివాడలో ఉన్నారు అని తెలుసు. ఆయన ఒక టికెట్ కొనిచ్చాడు. నాకేం కావాలి తల్లి? బ్రతికినన్నాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి గుప్పెడు మెతుకులు, మానం కాపాడుకోవడానికి చింకి పాత గుడ్డ. అంతకుమించి నాకేం భోగభాగ్యాలు అక్కర్లేదు తల్లి. ఆడపిల్లవు, గుమ్మంలోకి వచ్చి అడిగితే కాదనవు అనే ఆశతో వచ్చాను. వసుంధరమ్మ కళ్ళలో మొహంలో ఏదో ఆశాకిరణం. కమలకు అర్థమైంది వసుంధరమ్మ ఎందుకు వచ్చిందో. తను తప్పకుండా ఆదరిస్తాననే నమ్మకంతో వచ్చింది ఆమె. ఎంత నమ్మకం ఆమెకి తన మీద. కానీ వసుంధరమ్మ అంటే తనకున్న కోపం ఆమెకు తెలియంది కాదు. తెలిసి వచ్చిందంటే ఎంత ఆశతో వచ్చి ఉండాలి. ఇప్పుడేమిటి చేయడం? ఎంతో ఆశతో వచ్చిన ఆ వృద్ధురాలను ఉండమనాలా లేక పొమ్మనాలా? వసుంధరమ్మను ఒకప్పుడు బాగా ద్వేషించిన మాట నిజం, కానీ ఇప్పుడు ఆమె మీద తనకే భావము లేదు. కానీ ఆమె బాధ్యత మీద పెట్టుకుని భరించేంత సహనం, విశాల హృదయం తనలో ఉన్నాయా? కమల ఆలోచిస్తూనే ఉంది. తల్లి, నేను ఒక్కపూటే భోజనం చేస్తాను, అది కూడా కొంచెమే. నీకు పని ఏదైనా సాయం కావాలంటే చేయగలను. ఏడాదికో పాత చీర ఇచ్చినా చాలు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు కనిపెట్టుకొని ఉంటాను, వసుంధరమ్మ చెప్పుకుపోతోంది. ఆమె మాటలు వింటుంటే కమల మనసు కరిగిపోయింది. నిజానికి వసుంధరమ్మ ఉన్న పెద్ద ఖర్చు లేకపోయినా ఒక పెద్ద దిక్కుగా ఇంట్లో ఉంటుంది. కానీ తను అంగీకరించగలదా? ఏమిటో తల తిరిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. తను అంగీకరిస్తే భర్త ఏమీ అనరు, ఆ సంగతి తనకు తెలుసు. ఏమిటి చేయడం? చూడండి వసుంధరమ్మ గారు, ఉదయం నుంచి తిరిగి మీరు అలసిపోయి ఉన్నారు. ఈ పూటకు పడుకోండి, మిగతా విషయాలు రేపు ఆలోచిద్దాం అంటూ కమల ఆ గదిలోనే గోడవారుగా ఓ మడత మంచం వాల్చి పక్కన వేసింది ఆమె కోసం. అలాగే తల్లి, అలాగే అంటూ వసుంధరమ్మ ఆ మంచం మీద మెల్లగా వాలింది. వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకు. గదిలో పడుకున్న కమలకు మాత్రం చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది ఏం చెయ్యాలా అని. ఎప్పటికో ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోయింది. మర్నాడు ఉదయం కమల భర్తకు వసుంధరమ్మను పరిచయం చేస్తూ, మా నాన్నగారి తరఫు దూరపు చుట్టమేమే. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు. పరిస్థితులు తిరగబడితే కొన్నాళ్ళు వంటలు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడట. నా మీద గంపెడ ఆశతో నమ్మకంతో రాత్రి 10:30 గంటలకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. పాపం పెద్దది, బతికినన్నాళ్ళు బ్రతకబోతుందా ఏమిటి? మనకు మాత్రం 2 పక్కల నుంచి పెద్ద దిక్కంటూ ఎవరు లేరు కదా, అందుకని మన ఇంట్లోనే ఉండమన్నాను అంది. మీరేమంటారు అన్నట్లుగా.
నువ్వు బాగా ఆలోచించకుండా ఏ పని చేయవని నాకు తెలుసు కదా అన్నాడు ఆమె భర్త. కమల తేలికగా శ్వాస తీసుకుంది. ఏమిటో ఈ అనుబంధాలకి అర్థం ఏమిటో ఎవరు వివరించి చెప్పగలరు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ లైక్స్ ద్వారా, మీ స్పందన ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.